మన ఇండియాలో శ్రీకృష్ణుడిని ఎంతో మంది చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బట్ ఎక్కడో ఇండియాకి ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలో కూడా మన శ్రీకృష్ణుడిని పూజిస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ఫాక్ట్ పూజించడమే కాదు, శ్రీకృష్ణుడికి రష్యాలో ఇస్కాన్ టెంపుల్ కూడా కట్టారు. అది కూడా 1971లో. యాక్చువల్ గా 1971లో శ్రీల ప్రభుపాద స్వామి వారు రష్యాకు వచ్చారు. అక్కడ ఒక యువకుడికి భగవద్గీత ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ తో ప్రారంభమైంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. సో ఆ సమయంలో రష్యా సోవియట్ యూనియన్ లో ఉంది. సో అప్పుడు రష్యాలో మతపరమైన కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. అయినా కూడా భక్తులు రహస్యంగా సమావేశపడుతుండేవారు. ఆ తర్వాత అలెగ్జాండర్ స్ప్రన్ అనే యువకుడు ప్రభుపాద స్వామివారి నుంచి భగవద్గీత స్వీకరించి మొదటి రష్యన్ హరే కృష్ణ భక్తుడయ్యాడు. అండ్ మాస్కోలో మొదటి నుంచి హరే కృష్ణ కీర్తనలు, భాగవత పాఠనలు భయంతోనే గోప్యంగా జరిగేవి. అండ్ 1980లో కొంతమంది ఇస్కాన్ భక్తులను జైలుకు కూడా పంపించారు. అయినా వారి విశ్వాసం తగ్గలేదు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన రష్యా రిపబ్లిక్ కంట్రీగా ఏర్పడింది. దాని తర్వాత రష్యాలో మత స్వేచ్ఛ పెరిగింది. అప్పటి నుండి ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి మార్గం ఏర్పడింది. దాని తర్వాత మాస్కోలో ఇస్కాన్ టెంపుల్ నిర్మించారు. ఈ ఇస్కాన్ టెంపుల్ ఆలయం ఎంతో ఆధ్యాత్మికతను ప్రసాదిస్తోంది. ఇక్కడ ప్రతి సంవత్సరం గోపూజ, భజనలు, రథయాత్రలు వంటివి అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రజెంట్ రష్యాలో శ్రీకృష్ణుని భక్తులు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మాస్కోలోని ఇస్కాన్ ఆలయం ఆధ్యాత్మికత, హిందూ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.